హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. 6 పథకాల హామీలో భాగంగా రేవంత్ రెడ్డికి ఆగస్టు టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే ఒక పక్కన పెన్షన్లు పెంచాలి, 4000 రూపాయలకి పెన్షన్లు పెంచాలి, లేదంటే రైతు భరోసా ఇవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ రైతు రుణమాఫీ ఒకటి పెద్ద హామీగా ఉంది. వీటన్నిటికీ అసలు బడ్జెట్ ఉందా? అంత బడ్జెట్కి వీళ్ళు సానుకూలంగా ఉన్నారు? అంత బడ్జెట్ని ఖర్చు పెడితే మరి మిగతా పనులు ఎలా జరుగుతాయి గవర్నమెంట్లో? లేదంటే మినిస్ట్రీస్కి సంబంధించి వాటా అంటే వాళ్ళ మినిస్ట్రీస్కి సంబంధించి బడ్జెట్ని ఎలా ఎలికాట్ చేస్తారు? మరి వీటన్నిటి మధ్య ఆగస్టులో రుణమాఫీ కావచ్చు, పెన్షన్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, వీటన్నిటిని అమౌంట్ ఉందా? అసలు వీళ్ళ దగ్గర అంత మొత్తం డబ్బు ఉందా? ఉంటే ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతున్నారు? ఎట్ ఏ టైం ఈ పథకాలన్నింటినీ ఒకేసారి ఫోకస్ చేయబోతున్నారా? లేదంటే ఆగస్టు వరకు టైం ఉంది కాబట్టి పార్ట్ పేమెంట్ కింద చేయబోతున్నారా? అసలు ఏంటి ఆగస్టు టెన్షన్? రేవంత్ రెడ్డికి ఆగస్టు టెన్షన్ పట్టుకుందా అంటే అవుననే అనిపిస్తుంది. ఏంటో ఇది చూద్దాం. రేవంత్ రెడ్డి సర్కార్కు పెద్ద టెన్షనే పట్టుకుంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పెన్షన్ల పెంపు, తక్షణం అమలు చేయాల్సిన పథకాలు ఇవి. తమ సర్కార్ రాగానే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. పెన్షన్ రెట్టింపు చేస్తామన్నారు. 4000 పెన్షన్ ఎప్పుడు పడుతుందో అని వృద్ధులు ఎదురు చూస్తున్నారు. ఈ పథకానికి ఏటా ఏకంగా 23,000 కోట్లు కావాలి. అటు రైతు భరోసా కింద ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాం అంటున్నారు. ఇప్పటికే రైతు భరోసా ఎవరికి ఇవ్వాలో క్లారిటీ ఉంది. వ్యవసాయ కూలీలపై కసరత్తు జరుగుతోంది. ఇక అతి పెద్ద టెన్షన్ రైతు రుణమాఫీ. 2 లక్షల రూపాయల వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామంటూ హామీ ఇచ్చింది. ఇందుకు 40,000 కోట్ల రూపాయల అవసరం అవుతాయి. పైగా ఎన్నికల సమయంలో దీనిపై ప్రతి సవాళ్లు, ఓట్ల రాజకీయాలు నడిచాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్లిన ప్రతి ఊర్లో దేవునిపై ఒట్టు వేసి పెట్టి ఆగస్టు 15 నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు. ఇదే గనక జరిగితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు హరీష్ రావు. ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ అసాధ్యం అనేది హరీష్ రావు వాదన. ఏకమొత్తంగా 40,000 కోట్లు సమీకరించడం అనేది దాదాపు అసాధ్యం అనేది ఆర్థికవేత్తల భావన కూడా. అయితే సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీకి ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ కార్పొరేషన్ పేరు మీద కొంత రుణాలు తీసుకురావాలనుకుంటున్నారు. అయితే ఇది సాధ్యం కావడం లేదన్న టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో దఫాలుగా అయినా సరే రుణమాఫీ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే రుణమాఫీపై రివ్యూ చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 18వ తేదీన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలోనే రైతు రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలను అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇప్పటికే అధికారులు దీనిపై కసరత్తు మొదలు పెట్టారు కూడా. రైతు రుణమాఫీ చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే హరీష్ రావు తన రాజీనామా లేఖ సిద్ధం చేసి పెట్టుకోవాలంటున్నారు. మరోసారి ఇదే ఛాలెంజ్ ను విసురుతున్నారు. ఆ ఛాలెంజ్ ను గుర్తు చేసింది కాంగ్రెస్ పార్టీ. పైగా ఇంకా 2 నెలల సమయం ఉన్నందున ఆగస్టు 15 నాటికి రుణమాఫీ పూర్తవుతుందనేది కాంగ్రెస్ ధీమా. నిజంగానే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయగలిగితే అది అద్భుతమే అవుతుంది. అదే జరిగితే హరీష్ రావు రాజీనామా చేస్తారా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేయడంలో సర్కార్ విఫలమైతే రేవంత్ రాజీనామాకు సిద్ధపడతారా, మాట మారుస్తారా అనేది వేచి చూడాలి.